వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవని వరల్డ్. ఈరోజు వీడియో ఏంటి అంటే మా ఇంటి ముందర ఉన్న ఖాళీ స్థలంలో చెట్లు అనేటివి లాస్ట్ 5 months బ్యాక్కి ఇప్పటికీ ఏ విధంగా అనేది ఇంప్రూవ్మెంట్ అనేది ఉంది, ఎన్ని చెట్లు చనిపోయాయి, ఎన్ని చెట్లు బాగా బతికాయి, ఇంకేమైనా కొత్త చెట్లు ఏమన్నా వేసామా లేదా అనేది ఈ వీడియోలో అయితే నేను ఫుల్ క్లారిటీగా అయితే చెప్తాను. సో ఇదే వీడియో వచ్చేసి నేను లాస్ట్ 5 months బ్యాక్ కూడా అప్లోడ్ చేశానండి. అప్పుడు వచ్చేసి బాగా వాటర్ సప్లై ఉండింది, దట్టు అది చలికాలం అనమాట. సో ఇప్పుడు తీసే వీడియో వచ్చేసి ఇది ఎండాకాలము. సో ఇప్పుడు ఈ చెట్ల పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది ఈ వీడియోలో అయితే మీకు తెలుస్తుంది. సో లాస్ట్ 5 months బ్యాక్కి ఇప్పటికీ మీరు కంపేర్ చేసుకుంటే మీకు తేడా అనేది బాగా తెలుస్తుంది. సో పాత వీడియో లింక్ మీకు కావాలి అన్నా కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఈజీగా కంపేర్ చేసుకోవచ్చు. సో చూడండి, ఇంటి ముందరే ఉంది ఈ ఖాళీ స్థలము. ఈ ఖాళీ స్థలానికి మేము చుట్టూ వచ్చేసి ముళ్ళతంతి అనేది నాటుకొని దానికి ఒక గేట్ లాగా పెట్టేసుకున్నాము. మళ్ళీ ఆ గేట్కి వచ్చేసి తాళాలు కూడా పెట్టడం జరిగింది. సో ఇక్కడ మాకు వచ్చేసి ఇది ఈ విధంగా తంతి ఎందుకు బిగించుకున్నాము అంటే ఏమైనా ఎనుములు కానీ ఎద్దులు కానీ ఎటువంటి మేకలు కానీ ఏమీ రాకుండా ఉండడానికి మేము ఈ సేఫ్టీగా ఈ తంతి అనేది నాటించుకున్నాము. చూడండి, ఈ తంతి అనేది సరిపోనట్టు దీనికి మళ్ళీ ఒక తాళం కూడా వేసేసి బాగా గట్టిగా బిగించేశారనమాట. దీన్ని ఓపెన్ చేసుకొని తర్వాత లోపలికైతే వెళ్ళాల్సి ఉంటుంది. లోపలికి వెళ్ళిన వెంటనే చూడండి, ఇవి అరటి చెట్లు ఆల్రెడీ ఒక కాపు కాసి రెండో కాపుకి రెడీగా ఉన్న ఈ అరటి చెట్లు అనమాట. సో లాస్ట్ ప్రీవియస్ వీడియో మీరు కంపేర్ చేసినట్లయితే అప్పుడు కొద్దిగా పెద్దవిగా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూపిస్తున్న చెట్లు కూడా అప్పుడు చాలా కూరగాయల చెట్లు అనేటివి ఉండేటివి. ఇప్పుడు ఓన్లీ గోంగూర మాత్రమే ఉన్నట్టుంది, రిమైనింగ్ ఏమీ లేవు. సో ఇది వచ్చేసి నిమ్మ చెట్టు అనమాట. సో నిమ్మ చెట్టు వచ్చేసి అప్పటికి ఇప్పటికీ చాలా బాగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంది. అప్పుడు కాయలు అనేటివి కాస్తూ లేవు, ఇప్పుడైతే బాగా కాస్తూ ఉన్నాయి. మోర్ దాన్ నాకు తెలిసి 20 కాయలు అయితే ఉన్నాయండి. కాకపోతే చిన్న సైజులో ఉన్నాయి. ఒక 10 to 20 days వెళ్తే మనకి పెద్ద సైజ్ అవుతాయి కాబట్టి అప్పుడు కోసుకొని మనం బాగా వాటిని వంటల్లోకి వాడుకునే దానికి బాగా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ మీరు వెనక పక్క చూసినట్లయితే చెట్లు కూడా వేప చెట్లన్నీ కొట్టేశాము. సో ఇంట్లోకి కట్టెలు కావాలి అనే ఉద్దేశంతో అవన్నీ కొట్టేశాము. దాని గురించి మీకు క్లియర్గా మళ్ళీ చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ మామిడి చెట్టు అనేది అప్పుడు కొద్దిగా చిన్నగా ఉన్నింది. ఒక 5 monthsకి బాగా ఇగురు వచ్చేసి ఇప్పుడు కొద్దిగా పెద్దదైందనమాట. దీనికి కొద్దిగా నీడ వస్తుంది కాబట్టి అందువల్ల ఇది చెట్టు పెరగడానికి కొద్దిగా లేట్ అవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ వేప చెట్లకు ఉన్న కొమ్మలన్నీ కొట్టేశాం కాబట్టి ఈ ఎండ అనేది బాగా పడి ఇంకొద్దిగా బాగా పెరుగుతుంది. సో ఇక్కడే మీరు రైట్ సైడ్ గమనించినట్లయితే మునగ చెట్లు కూడా ఉన్నాయి. మునక్కాయలు అయితే ఈసారి చాలా బాగా కాసాయండి. అన్నిటినీ కోసేసాము. సో తర్వాత వాటికి ఉన్న కొమ్మల్ని కూడా కోసేసాము. ఇప్పుడు మంచిగా మళ్ళీ ఇగురైతే పుడుతుంది. సో వాటి పక్కనే వేప చెట్లు కూడా ఉన్నాయి. వేప చెట్లు ఒక 4 to 5 అయితే ఉన్నాయండి. ఆ 4 to 5 వాటికి కూడా మేము కొమ్మలు అనేటివి అన్నీ కొట్టించేసాము. చూడండి, ముందైతే ఎంత బాగా ఉన్నాయో చల్లగా. ఇప్పుడైతే మేము కొట్టేసి ఇంట్లో కట్టెలు అవసరం నిమిత్తమై వీటిని కొట్టేసి వీటిని అన్నిటిని వరుసగా పేర్చి పెట్టుకున్నాము. ఇప్పుడు ఇది చూడండి, ఇది టెంకాయ చెట్టు, హైబ్రిడ్ చెట్టు. ఇది కొద్దిగా వాటర్ సప్లై అనేది తక్కువ ఉండడం వల్ల దట్టు ఎండాకాలము వాటర్ అనేది తొందరగా ఎన్ని పట్టినా కూడా ఎగిరిపోయి చెట్టుకు అనేది అందకపోవడంతో చెట్టు కింది భాగం మాత్రం కొద్దిగా వాడిపోయి ఉన్నాయి. చూడండి, అవి మట్టలు కూడా కొద్దిగా వాడిపోయి ఉన్నాయి. పైన మాత్రం బాగా పచ్చగానే ఉంది. సో మనకి కొమ్మ అనేది బాగా ఏర్పడుతుంది కాబట్టి ఇంకొద్ది రోజుల్లో దీనికి కూడా కాయలు కాస్తాయి అని అనుకుంటున్నాము. కాకపోతే ఈ చిన్న కింద మాత్రం కొద్దిగా ఎండిపోయి ఉండడంతో కొద్దిగా బాధ అనిపించింది. సో ఇప్పుడు కొద్దిగా ఎండలు తగ్గాయి కాబట్టి మళ్ళీ యథావిధిగా మంచిగా వస్తుంది అని అనుకుంటున్నాము ఈ చెట్టు మాత్రము. సో అదేవిధంగా ఇంకొద్దిగా ముందుకు వస్తే ఆ చెట్ల మధ్యలో ఒక చిన్న చెట్టు మామిడి చెట్లు అయితే ఉందండి. అది మీకు కనిపించట్లేదు. అక్కడ కూడా ఒక చిన్న మామిడి చెట్టు అనేది వేసాము.
సో ఇదొక ఇంకొక టెంకాయ చెట్టు అండి, హైబ్రిడ్ చెట్టే ఇది కూడా. సో ఇది కూడా చూడండి, వాటర్ అనేది తక్కువ ఉండడం వల్ల దీని కింద కొమ్మలు కూడా కొద్దిగా వాడిపోయాయి, పై కొమ్మలు మాత్రం బాగా పచ్చగా ఉన్నాయి. ఇది కూడా కొమ్మలాగా ఏర్పడుతుంది. మేబీ ఇంకొద్ది రోజుల్లో ఇది కూడా కాయలు కాస్తుంది అని అనుకుంటున్నాము. ఇంకొద్దిగా పెద్దదైతే ఇంకా 3 to 4 monthsలో కనీసం పిందెలైనా వస్తాయి అని అనుకుంటున్నాము. సో ఇది కూడా అప్పటికి ఇప్పటికి ఇంప్రూవ్మెంట్ అయితే బాగానే ఉంది, కాకపోతే కొద్దిగా వాడిపోయాయి కింద రెమ్మలు. సో ఇది వచ్చేసి ఇది సీతాఫలం చెట్టు అండి, చాలా మంచిగా ఇది బాగా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. అప్పుడు వీడియోతో కంపేర్ చేసుకుంటే చాలా చిన్నగా ఉన్నింది, ఇప్పుడు బాగా పెద్దగా అయిపోయింది. సో పిందెలు మాత్రం కూడా కాస్తున్నాయి. ఇంకొద్ది రోజులైతే బాగా మనకి కాయలు కూడా కాయచ్చు. చూడండి, నేను క్లియర్గా చూపిస్తాను. చిన్న చిన్న పిందెలు అనేటివి కాసాయి దీనికి. సో ఇంకొన్ని రోజులైతే ఈ పిందెలు కాస్త కాయలు అయిపోయి పండుగ మనకి తయారైపోతుంది. చూడండి, నాకు కనపడి ఒక 4 to 5 అయితే కనపడ్డాయి. సో ఇంకా నాకు తెలిసి దాంట్లో ఎక్కువే ఉన్నట్టున్నాయి. సో వీటికి మధ్య మధ్యలో మేము ఎరువు కానీ యూరియా కానీ ఏదో ఒకటి పెడుతూ ఉంటాము, కాబట్టి అంత బాగా మనకి బాగా కాస్తుంది. సో ఇది కూడా ఇంకొక చెట్టు అండి, దీనికి కూడా బాగా ప్రీవియస్ వీడియోతో కంపేర్ చేసుకుంటే ఇది కూడా మంచిగా బాగా డెవలప్మెంట్ అయితే ఉంది, బాగా మంచిగా పెరుగుతుంది కూడా. దీనికి కూడా అక్కడక్కడ పిందెలు అనేటివి వస్తున్నాయి. చూడండి ఎంత బాగా ఉన్నాయో కదా. నాకు తెలిసి నేను 2, 3 చూశాను, మేబీ అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. దీనికి మధ్యలో కట్ అనేది కూడా నాటారు. సో ఆ విధంగా నాటడం వల్ల మనకి చెట్టు అనేది మంచిగా పెరుగుతుందన్నమాట, లేదంటే కిందనే కొమ్మలు కొమ్మలుగా పడిపోతుంది. ఈ విధంగా కట్టి నాటడం వల్ల మనకి చెట్టుకు అనేది ఒక షేప్ వస్తుంది, దట్టు బాగా మంచిగా పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ మధ్యలో ఈ కట్ అనేది సపోర్ట్గా ఇవ్వడం జరిగింది. నేను అదే చెప్తున్నాను. సో తర్వాత ఇంకొద్దిగా నేను చెప్పాను కదా చెట్ల మధ్యలో ఒక చెట్టు ఉంది అనేసి, అదేనండి ఇదొక మామిడి చెట్టు. ఇది ఏం రకము అనేది తెలీదు, కానీ అది ఇంకా చిన్నగానే ఉంది, ఇంకొద్దిగా పెద్దదవ్వాలి. ఆ మామిడి చెట్టు పక్కనే ఇక్కడ కూడా ఒక చెట్టు అయితే వేసాము, ఇది కూడా సీతాఫలమే అనుకుంటాను. సో దీనికైతే ఇంకా చిన్నదిగానే ఉంది కాబట్టి ఇంకా ఏమీ పిందెలు అనేది ఏమీ కాయలేదు. ఈ చెట్టు మాత్రం ఇంకొద్దిగా బాగా పెద్దదవ్వాలి. ఇది సీనిమ్మ చెట్టు అండి ఇప్పుడు చూస్తున్నది మీరు. సో అప్పటికి ఇప్పటికి నాకైతే డెవలప్మెంట్ ఏం కనిపించట్లేదు, అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. నాకు తెలిసి ఎక్కువ అభివృద్ధి చెందింది ఏంటి అంటే నిమ్మ చెట్టేనండి. నిమ్మ చెట్టు చూడ్డానికి పచ్చగా ఉంది, దట్టు చెట్టు బాగా పెద్దదైపోయింది, దట్టు కాయలు కూడా బాగా మంచిగా కాసాయి. దీని చుట్టూ ముళ్ళులు అనేటివి ఉంటాయి కాబట్టి వీటిని జాగ్రత్తగా పట్టుకోవాలి. సో ఇప్పుడైతే నాకు 2 కాయలు అనేటివి చూపించాను కదా, ఆ లోపలికి వెళ్ళి చూస్తే మీరు గుత్తులు గుత్తులు కాయలు అయితే ఉన్నాయి. సో కాకపోతే చిన్న చిన్నవిగా ఉన్నాయి కాబట్టి మోర్ దాన్ 20 days కానీ మోర్ దాన్ 10 days కానీ అయితే మనకి కాయ అనేది మంచి సైజులో వస్తుంది. అప్పుడు మనం కోసుకొని ఇంట్లో పెడితే ఒక 2 daysలో మాగిపోతుంది కాబట్టి మనము వంటల్లో కానీ దేనికైనా యూస్ చేసుకోవచ్చు. ఈ చెట్టు మాత్రం చాలా మంచిగా పెరిగిందండి. ఆల్రెడీ దీని కాయలు కూడా మేము వాడుతున్నాము, చాలా బాగా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పాను కదా ఇవి వేప చెట్లకు ఉన్న కొమ్మలన్నీ మేము కోసేసాము అనేసి, ఆ వేప చెట్టు ఉన్న కొమ్మలన్నీ ఒక 3 to 4 days లేదా 1 week మేము ఎండలో బాగా ఎండేసి ఈ విధంగా వరుసగా పేర్చుకున్నామన్నమాట. ఈ విధంగా వరుసగా పేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం తీయడానికి సులువుగా ఉండి ఇమ్మీడియట్గా యూస్ చేసుకోవచ్చు. సో అవి నరికిన కొమ్మలన్నీ ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకున్నాము. ఆ కొమ్మల పక్కనే ఈ విధంగా కూరగాయల చెట్లు అనేటివి వేసుకున్నామండి. అప్పుడైతే గోవాకు చెట్లు, బెండకాయ చెట్లు, నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయ చెట్లు, టమోటా చెట్లు, ఇవన్నీ చాలా రకాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే అవన్నీ ఏమీ లేవండి, ఓన్లీ గోవాకు, నెక్స్ట్ వచ్చేసి 1-2 పచ్చిమిరపకాయ చెట్లు ఉన్నాయి. ఒక పచ్చిమిరపకాయది కోసేసాను, అది చూడండి ఆ చెట్టుకే పండు అయిపోయింది, అదొక్కటి మాత్రమే ఉంది పచ్చిమిరపకాయ. రిమైనింగ్ గోవాకు అప్పటికప్పుడు కోసుకుంటూ ఉంటాం కాబట్టి
మళ్ళీ వాటర్ పెడుతూ ఉండే కొద్దీ మనకి గోవాక్ అనేది తొందరగా వస్తుంది. ఇక్కడ కొద్దిగా ముందుకొస్తే ఇది వచ్చేసి అరటి చెట్టు అండి. సో ప్రీవియస్ వీడియోతో మీరు కంపేర్ చేసినట్లయితే అరటి చెట్టు ఇంకొద్దిగా పెద్దదిగా ఉండింది, కానీ దానికి కాయలు అనేది కాయలేదు కాబట్టి మేము అలానే వదిలేసాము. దాని పక్కనే పిల్ల వచ్చిందనమాట. సో కట్టిల పక్కనే ఇంకొకటి పనస చెట్టు అయితే ఉందండి. పనస చెట్టుకి కూడా నాకు తెలిసి అప్పటికి ఇప్పటికి కొద్దిగా అయితే పెరిగింది, కాకపోతే ఇంకా కాయలేం కాయలేదు. ఇది ఆకులు రాలే కాలం కాబట్టి చెట్టు నిండా ఆకులు అనేటివి లేవు. అలాగే దీని పక్కకు వస్తే ఇంకొక అరటి చెట్టు. ఈ అరటి చెట్టుకు ఆల్రెడీ ఒక కాపు కాసి మేము అరటికాయలు కూడా కోసుకొని తినడం జరిగింది. ఇది అమృతవల్లి అన్నట్లు నాకు గుర్తుంది. సో ఇప్పుడు ఒక కాపు కాసిన తర్వాత కొట్టేస్తాం కదా, దాని పక్కనే ఇంకొక పిల్ల అనేది పుట్టింది కాబట్టి అది కూడా పెద్దదయిన తర్వాత దానికి కూడా కాపు కాస్తుందన్నమాట. సో ఈ అరటి చెట్ల పక్కనే ఇంకొక వేప చెట్టు అనేది కూడా నాటాము. అది కూడా బాగా మంచిగా పెరుగుతుంది. సో వేప చెట్టు అనేది నాకు తెలిసి చాలా తొందరగా పెరిగిపోతాయండి. నిన్న లేక మొన్న నాటినట్టుంది అది, కానీ అప్పుడే బాగా పెద్దదైపోయింది. సో ఈ విధంగా మేము మా పెరట్లో ఉన్న మా ఇంటి ముందర ఉన్న ఖాళీ స్థలంలో చెట్లను అనేటివి ఈ విధంగా అయితే పెంచుకుంటూ ఉన్నాము. ఈ తంతి నాటిన ఆ పక్క కూడా ఒక మునగ చెట్టు అనేది ఉంది. చూడ్డానికి మీకు వీడియోలో చిన్నదిగా కనిపించవచ్చు, కానీ చాలా మంచిగా కాసిందండి. కాయలు అనేటివి మాత్రము 2 చెట్లు ఉన్నాయి. 2 చెట్లకి ఈసారి మాత్రం ఫుల్ కాపు అయితే వచ్చేసింది. చాలా మంచిగా అనిపించింది. సో ఇదండి టోటల్గా మేము మా ఖాళీ స్థలంలో పెంచుకున్న చెట్లు అనేటివి ఈ విధంగా ఉన్నాయి. ఇంకొద్దిగా ఎండలు తగ్గి వాటర్ సప్లై బాగుంది అంటే ఇంకొన్ని కూరగాయల చెట్లు కానీ లేదంటే ఇంకొన్ని రకాల చెట్లు కానీ వేసుకుంటాము. సపోటా చెట్టు కూడా ఉంది, అది చూపించడం మర్చిపోయినట్టున్నాను. సో ఇదండి ఫుల్ వీడియో వచ్చేసి. సో మొత్తం అన్నీ చూసుకున్న తర్వాత మళ్ళీ యథావిధిగా ఆ తంతి అనేది బాగా టైట్గా బిగించేసి దానికి బీగం అనేది వేసి వచ్చేసాను. సో అలానే మా ఇంటి ముందర ఈ విధంగా ఒక పెద్ద వేప చెట్టు ఉంది. అలాగే దాని పక్కన ఒక కరివేపాకు చెట్టు కూడా ఉంది. ఈ కరివేపాకు చెట్టు పెద్దదైన తర్వాత దాని గింజలన్నీ పక్కన పడతాయి కదా, అందుకే దానికి సంబంధించి దానికి కరివేపాకు పిల్లల చెట్లు కూడా చాలా మంచిగా వచ్చాయి. సుమారుగా ఒక 5-6 చెట్ల వరకు ఉన్నాయి. కరివేపాకు చెట్లలోనే మాకు గోరింటాకు చెట్లు కూడా మిక్స్ అయిపోయింది. ఎప్పుడన్నా గోరింటాకు పెట్టుకోవాలి అన్నా ఇమ్మీడియట్గా మాకు గోరింటాకు కోసుకొని రుబ్బుకొని చేతులకైతే పెట్టుకుంటాము. చూడండి కరివేపాకు పిల్లలు ఎన్ని ఉన్నాయో. అలాగే దాని పక్కన ఈ విధంగా ఒక వేప చెట్టు ఉంది. ఎప్పుడైనా మార్నింగ్ కానీ లేదంటే ఈవినింగ్ కానీ మేము ఆ విధంగా గడ్డల పైన కూర్చున్నప్పుడు మాకు వచ్చేసి బాగా చల్లగా ఉంటుంది. అలాగే మాకు నైట్ టైమ్స్ కూడా పడుకున్నప్పుడు ఈ ఎండాకాలం చెమటలు అనేటివి పట్టకుండా బాగా చల్లగా ప్రశాంతమైన గాలి అనేది వస్తుంది. ఎందుకు అంటే మా ఇంటి ఎదురుగా ఏమీ పెద్ద ఇల్లులు లేనంటే పొలాలు ఏమీ లేవు కాబట్టి, అందువల్ల ఎక్కువ ఖాళీ స్థలం ఉండడం వల్ల మాకు ఆ గాలి అనేది చాలా ప్రశాంతమైన గాలి, స్వచ్ఛమైన గాలి అనేది వస్తుంది. చాలా హ్యాపీగా కూడా పడుకోవచ్చు అన్నమాట. సో చూసారా వేప చెట్టు చాలా పెద్దదైపోయింది. యాక్చువల్గా అయితే గడ్డకి ఈ పక్క కూడా ఒక చెట్టు అనేది ఉండింది, కానీ అది కొట్టేయడం జరిగింది. ఒకప్పుడు వాటర్ అనేది కాలువలో పోతూ ఉండింది కాబట్టి దానికి అడ్డం వస్తుందని చెప్పేసి మేము కొట్టేసి ఈ కరివేపాకు చెట్టు పక్కన అనేది వేసాము వేప చెట్టు. ఆ వేప చెట్టు కూడా చాలా పెద్దదిగా మంచిగా అయిపోయింది. ఈ పక్కన ఉండే 2 స్థలాలు వచ్చేసి ఖాళీగానే ఉన్నాయి. అందువల్ల మీకు కొమ్మలు ఆకులుగా కనిపిస్తున్నాయి గబ్బు చెట్లన్నీ. అవి కూడా క్లీన్ చేస్తే ఇంకా చాలా నీట్గా అనేది ఉంటుందన్నమాట. సో నేను ఈ వీడియో తీసేటప్పటికి బాగా ఈవినింగ్ అయిపోయింది కాబట్టి ఈవినింగ్ బాగా గడ్డల పైన వేప చెట్టు నీడలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఒక పక్క ఆ కార్ని క్లీన్ చేసుకుంటూ అలా టైం అనేది స్పెండ్ చేసేసాము. సో ఇదండి ఈరోజుటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియో కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి చాలా తొందరగా మీరు వీడియో అనేది చూసేయచ్చు.
సో మా ఇంటి ముందర ఉండే ఖాళీ స్థలం వచ్చేసి టోటల్గా వచ్చేసి ఈ విధంగా చాలా బ్యూటిఫుల్గా చాలా గ్రీనరీగా ఈ విధంగా అయితే ఉంటుంది. ఇంకొకసారి మా ఇంటి హోమ్ టూర్ కూడా మీకు చూపిస్తాను. అది కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ హోమ్ టూర్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అది కూడా అప్లోడ్ చేస్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.